ట్రంప్ మాటలను గౌరవించి. కాకపోతే ఇక్కడ ప్రస్తుత పరిస్థితిని బట్టి భారతదేశం దీని మీద జరుగుతున్నటువంటి ఆ యుద్ధాల మీద ఒక ఉంది. వాస్తవంగా భారత ప్రభుత్వం యుద్ధ ప్రభావం నుంచి నిజంగానే ఇందాక రామరెడ్డి గారు చెప్పినట్టు మన సేఫ్ మోడ్లో ఉన్నామా? ఏమంటారు రాహుల్ గారు? సార్, ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి మెగాన్ వీక్షకులకు అందరికీ నమస్కారం సార్. ఈరోజు ఒక భారతదేశం అంటే ప్రపంచంలో జనాభా గల మొట్టమొదటి స్థానంలో ఉంది ఈరోజు. దానికి ముందుగా మన భారతీయులపై మనం అందరం గర్వపడాలి. అట్లాంటి భారతదేశం ఈరోజు ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు చేసి మరి ఈ రోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే అది గొప్ప గొప్ప మేధాలు. అట్లాంటి స్వేచ్ఛ రాను రాను జనరేషన్ కి అందలేకపోతున్నాం. ఎందుకంటే మనం చూసే ఉన్నాం, ఎక్కడో ఇరాన్ ఇజ్రాయెల్ మీద యుద్ధం జరుగుతుంటే ఈరోజు ఇంధనం మీద మనం దెబ్బ పడితే మొత్తం రాష్ట్రాల దేశం మొత్తం ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం దెబ్బపడిపోయింది. ఈ రోజు అదే విధంగా మళ్ళీ కొత్త ఇంధనం తీసుకొచ్చి మీరు చూసే ఉంటారు, E85 కొత్త ఇంధనం తీసుకొచ్చి కొత్త పెట్రోల్ అని చెప్పి కొత్త అదొక డ్రామాగా తీసుకొచ్చి బీజేపీ వాళ్ళు ఒక పబ్బం గడుపుతారు. మేము ఒకటే చెప్తున్నాం బీజేపీ వాళ్ళకి, దేశం ఆర్థిక కోసం, దేశం పెట్టుబడుల కోసం, దేశం కోసం, అభివృద్ధి కోసం ముందుకు పోతుందా బీజేపీ పార్టీ చిత్తశుద్ధి? ఎందుకు మోడీ గారు తలుచుకుంటే ఇంతసేపట్లో ఆపగలరు? మోడీ గారు పెద్దనాటి ఇందాక రామరెడ్డి గారు అన్నట్టు రష్యా అనేది మన అందరికి మిత్ర దేశమే, అమెరికా అనేది పెద్ద శత్రువుగానే చూస్తుంది భారతదేశాన్ని. అది తెలియదు మోడీ గారికి. కానీ ఒకప్పుడు పోయి కావలించుకొని ట్రంప్ గారికి కావలించుకున్నప్పుడు అది ఆ రోజు పోలేదా? ఇది మనకి 30 అని చెప్పి ట్రంప్ మనకి ఏదానికైనా అంగీకరిస్తాడా? ఒకదానికి కూడా ఆయన చేతులారా సైన్ పెట్టాడు. ఒక ట్యాక్స్ ప్రతి ఒక్క దాని మీద ట్యాక్స్ ఏ దిగుమతులు రానియకుండా అడ్డుకునేది ఒక ట్రంప్. మన అందరికీ తెలుసు, దేశ ప్రజలందరూ చూస్తారు. అట్లాంటి దేశ ప్రజలు చూస్తారని చెప్పి ఈ రోజు మోడీ గారు కూడా చూస్తున్నారు. కానీ వాళ్ళని ఏ విధంగా బుద్ధి చెప్పాలని చెప్పి ఈ దేశ ప్రధానమంత్రిగా మోడీ గారికి హక్కు లేదా? మనందరూ పొట్టల మీద కొట్టే విధంగా ఇతర దేశాలు చేస్తారు. మనం ఎందుకు ఊకోవాలని చెప్పి మనం రివెంజ్ తీసుకోవాలని దేశ ప్రధానమంత్రి గారు లేదా? కానీ చిత్తశుద్ధితో పోతే, మనం ఒక కమిట్మెంట్ తో పోతే ప్రపంచ దేశాలు చూస్తాయి మనని. సార్, ఈ రోజు ఇంధనం రావచ్చేమో, రేపు భవిష్యత్తులో ఇంకోటి రాదని గ్యారంటీ లేదు కదా. సో మేమనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వెళ్ళి ఇక ఇక చాలు, ఇక ఏంటంటే ఇకనైనా మేల్కొని మనది మనం కాపాడుకొని మనది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇతర దేశాల విధంగా చూసుకుంటే స్వార్థ దేశాలు అయిపోతున్నాయి, స్వార్థ దేశాల తీరుగా పాలిస్తారు. మనం అదే అట్లా కాకుండా మనం అందరికి ఇప్పటి వరకు స్వేచ్ఛ ఇచ్చినాం, ఆ స్వేచ్ఛ వాళ్ళు యూజ్ చేసుకుంటలేరు. సరే, మోడీ గారు అన్ని దేశాలన్నీ తిరుగుతారు, ఓకే, రియల్ గా ఒక గర్వకారమే. ఒక ప్రధానమంత్రిగా ఉండి అన్ని దేశాలు ఎవరు తిరగని విధంగా ఒక ప్రధానమంత్రి స్థానం నుండి అన్ని దేశాలు తిరిగి మరి పెట్టుబడుల కోసం నిరంతరం శ్రమిస్తుండు. సరే, ఇంకా బాగానే ఉన్నది. కానీ మోడీ గారికి మా సలహా సూచనలు ఏంటంటే దేశ అభివృద్ధి కాకుండా, దేశమే కాకుండా మన దేశానికి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి మోడీ గారిని మా ఒక రిక్వెస్ట్, మా ఒక డిమాండ్. సార్, ఇంకొకటి నేను ఏంటంటే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలంటే ట్రంప్ గారి చేతులైనా పెద్ద దేశం, ఇక్కడ మన దేశంలోనే మొట్టమొదటిగా ఉన్న జనాభా మనది భారతదేశం. మన మోడీ గారు తలుచుకుంటూ కూడా ఎంతో విషయం కాదని చెప్పి దేశ ప్రజలకు తెలుసు, యావత్ ప్రపంచానికి కూడా తెలుసు. కానీ మోడీ గారు ఎందుకు ఆపలేకపోతున్నారు? అయ్యా, మా పరిస్థితి, మా భారతదేశం పరిస్థితి ఇట్లా అవుతుందని చెప్పి ఒక పిలుపు, ఒక లేఖధారణ మాట్లాడొచ్చు కదా. సరే, అది పోని ట్రంప్ కన్నా మాట్లాడుతున్నా, ఫోన్ మాట్లాడుతున్న ట్రంప్ గారు మోడీ గారితో తెలుసుకుంటున్నా అని చెప్పంటున్నారు. తెలుసుకోవడం దేని గురించి సార్? మన ఆర్థిక వ్యవస్థలన్నీ ఈరోజు దెబ్బలు తిరుగుతున్నాయి. ఒక పెట్రోల్ వలన ఈ రోజు మనం ఈ స్థితికి వచ్చినామంటే రేపు ఇంకా భవిష్యత్తులో ఇంకేదైనా వస్తే మనం తట్టుకోగలుగుతామా అని చెప్పి ముందు చూపుతో మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము ఆలోచన చేయమని చెప్పి మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే సరే, మోడీ గారు ఏ విధంగా కొనసాగిస్తారో రాజకీయాలు అనేది వస్తుంటాయి, ఎలక్షన్లు అన్నప్పుడు ఎలక్షన్ చూసుకున్నాం. కానీ ఒక దేశ ప్రధానమంత్రిగా మా పార్టీలు ఏదైనా వ్యక్తిగతంగా ప్రధానమంత్రి కావాలని మేమందరం గౌరవిస్తాం, సహకరిస్తాం. ఆనాడు రాహుల్ గాంధీ గారు కూడా సింధూర్ కోసం ఈ పాకిస్తాన్ మీద చేసినప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు కూడా స్వాగతించారు. మేము